చూస్తూనే సంక్రాంతి సీజన్ దగ్గరికి వచ్చేసింది. వచ్చే వారం ఈ పాటికి పండుగ సందడి కనిపిస్తుంది. మరొక వైపు బాక్స్ ఆఫీస్కు కూడా ఆ కళ వచ్చేసింది. ఇక పుష్ప 2 హడావడి కాస్త తగ్గడంతో సంక్రాంతి సినిమాలు దూసుకొస్తున్నాయి. ఇక పండక్కి ప్రేక్షకుల్ని మెప్పించే పనిలో పడ్డాయి. అయితే సంక్రాంతి సినిమాల టార్గెట్ మాత్రం పెద్దగా ఉంది. ఆ టార్గెట్ లిస్ట్ చూసొద్దాం రండి. వీకెండ్ నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల సందడి ప్రారంభం కానుంది. జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ తో పొంగల్ బ్యాటిల్ బిగిన్ అవుతుంది. ఆ తర్వాత లైన్ లో డాకు, సంక్రాంతికి వస్తున్నాం ఉన్నాయి. సంక్రాంతి సీజన్ అంటేనే వసూళ్ల పండగ, రికార్డులు బద్దలయ్యే సీజన్. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమకు ఎంతగానో కలిసొచ్చింది. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ ఆదరిస్తున్నారు, బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ లో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామి రంగా విడుదలయ్యాయి. అన్నీ కూడా భారీ వసూళ్లను అందుకున్నాయి. అయితే హనుమాన్ మాత్రం కనీ విని ఎరుగని రీతిలో 300 కోట్ల మేర వసూళ్లను అందుకొని తెలుగు సినిమా చరిత్రలో సంక్రాంతి సీజన్ లో అత్యధిక వసూళ్లను కొల్లగొట్టిన చిత్రంగా నిలిచింది. వీటి తర్వాత 2020లో విడుదలైన అలవైకుంఠపురంలో 260 కోట్లను రాబట్టింది. రేపు సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలు, వీటిలో ఈ సినిమా రికార్డులను బద్దలు కొడతాయి అనేది ట్రేడ్ వర్గాల్లో, పరిశ్రమలో ఆసక్తిని రేపుతున్నాయి. ఎన్టీఆర్ మూవీ అంటే కథ నుండే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు డైరెక్టర్స్. అయితే స్టోరీతో పాటు మాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది టైగర్కు ఇంట్రెస్ట్ ఉండి జరిగిందో లేదా అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ జూనియర్ మూవీ అనగానే మాలీవుడ్ యాక్టర్స్ డేట్స్ లాక్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ మూవీ వరకు అది కొనసాగుతోంది. మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా తెలుగు నాట ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇదే సినిమాలో మరో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా నటించాడు. ప్రస్తుతం ఈ ముకుందన్ మార్కోగా మారి పాన్ ఇండియాను ఏ విధంగా షేక్ చేస్తున్నాడో తెలిసిందే. RRR సంగతి పక్కన పెడితే దేవరలోనూ ఒక మాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు. అతనే షైన్ టామ్ చాకో. కథలో ఇతని పాత్రకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చాడు దర్శకుడు కొరటాల. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో తెరకెక్కే డ్రాగన్ మూవీలో ఇద్దరు మాలీవుడ్ టాప్ స్టార్స్ నటించబోతున్నారు. వారు ఎవరో కాదు, టొవినో థామస్, బిజు మీనన్. వీరిద్దరూ డ్రాగన్ కు విలన్ రోల్స్ చేయబోతున్నారని సమాచారం. గతంలో సలార్ కోసం మరో మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ కు ఛాన్స్ ఇచ్చినట్లే ఇప్పుడు డ్రాగన్ కోసం టొవినో, బిజు మీనన్ డేట్స్ లాక్ చేశాడట ప్రశాంత్ నీల్. ఎప్పుడో 3 ఏళ్ల క్రితం కనిపించాడు శేష్. మళ్ళీ ఇంతవరకు అడ్రస్ లేడు. చేతిలో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాడు, ఆ తర్వాత సైలెంట్ అవుతాడు. గుర్తొచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాడు అన్నాం కదా, అది అప్డేట్ కాదు. హీరోయిన్ మార్చినప్పుడు సినిమా గురించి చెప్తాడు. అదేంటి అంటారా, అదే శేష్ స్టైల్. ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేయడమే పనిగా పెట్టుకుంటారు కొందరు హీరోలు. అందులో అడవి శేషు ఒకడు. ముందు స్టోరీస్ తో, మూవీస్ తో, తన క్యారెక్టర్స్ తో, కలెక్షన్స్ తో, హిట్స్ తో సర్ప్రైజ్ చేసేవాడు శేష్. కానీ ఇప్పుడు హీరోయిన్స్ విషయంలో వరుస షాక్స్ ఇస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం హిట్ తీసి హిట్ కొట్టి ఆ తరువాత మాయమయ్యాడు శేష్. మాయమయ్యే ముందు 2 సినిమాలు అనౌన్స్ చేశాడు. ఒకటి గూఢచారి సీక్వెల్, మరొకటి డెకాయిట్ మూవీ. వీటిల్లో ముందుగా డెకాయిట్ లో హీరోయిన్ గా శృతి హాసన్ ను అనుకున్నారు. తరువాత మృణాల్ ను ప్రకటించారు. రీసెంట్ గా అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వచ్చాయి. అయితే డకాయట్ కథే హిట్ సీక్వెల్ కు రిపీట్ అయ్యింది. ఈ మూవీకి ముందుగా బనితా సంధను అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో, ఇప్పుడు ఆమె స్థానంలో బాలీవుడ్ లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ వామిక వచ్చింది. వామిక గతంలో సుధీర్ బాబు హీరోగా నటించిన భలే మంచి రోజులో నటించింది. ఓ విధంగా ఆమెకు టాలీవుడ్ రీఎంట్రీ ఫిల్మ్ అనుకోవచ్చు. ఏమైనా శేష్ మాత్రం హీరోయిన్స్ ను మార్చే సెంటిమెంట్ లో బిజీగా ఉన్నాడు. కొత్తగా పెళ్లైన హీరోలు ఏ హనీమూన్ ట్రిప్ కో ప్లాన్ చేసుకోకుండా వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ కిరణ్ అబ్బవరం పెళ్లైన రోజు నుండే బిజీనే. ఇక చైతన్య కూడా సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఒకసారి ఈ ఇద్దరి యంగ్ హీరోల దూకుడేంటో చూసొద్దాం రండి. రీసెంట్ గానే శోభితా మెడలో 3 ముళ్ళు వేశాడు నాగ చైతన్య. అదే స్పీడ్ లో హనీమూన్ ట్రిప్ కు కాకుండా కొత్త సినిమాల కథలు వినటం, వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం పనిగా పెట్టుకున్నాడు. ఆల్రెడీ విరూపాక్ష దర్శకుడితో మూవీ లాక్ చేసుకున్నాడు. ఇప్పుడు బాహుబలి సినిమాలు తీసిన నిర్మాతలతో మరో కొత్త చిత్రం చేయబోతున్నాడట. ఇక కాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. ఆల్రెడీ మరో కొత్త సినిమాను విడుదలకు రెడీ చేసేశాడు. టీజర్ కూడా రిలీజ్ చేశాడు. అదే దిల్రూబా. ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. దిల్రూబా తర్వాత మరో సినిమా చేయబోతున్నాడు కిరణ్.
ఆ తర్వాత మళ్ళీ కా సీక్వెల్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. మొత్తంగా యువ హీరోలు, కొత్తగా పెళ్లైన కథానాయకులు ఈ రేంజ్ స్పీడ్ మెయింటైన్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ కి మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఆమెను చూస్తే శ్రీదేవిని చూసినట్లే ఉంది అంటున్నారు అమీర్ ఖాన్. ఎవరిని? జాన్వీ కపూర్ని చూసి అమీర్ ఈ కామెంట్స్ చేశాడు అంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఈ కామెంట్స్ జాన్వీ కపూర్ గురించి కాదు, మరొక కథానాయిక గురించి అమీర్ చేశారు. ఇంతకీ ఎవరి జూనియర్ శ్రీదేవి? ఈ తరం కథానాయికల్లో ఒక హీరోయిన్ శ్రీదేవి లాగే ఉంది అంటే అది జాన్వీ కపూర్ ని చూసి అనాల్సిందే. కానీ జాన్వీ కపూర్ కాదని మరో కథానాయికను బాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ శ్రీదేవి అనేశాడు. పైగా ఆమెను చూసినప్పుడల్లా శ్రీదేవి గుర్తుకు వస్తుంది అంటున్నాడు. లవ్ యప్ప అనే హిందీ చిత్రంలోని సాంగ్. ఈ పాటలో కనిపిస్తున్న హీరో జునైద్ ఖాన్ ఆమీర్ ఖాన్ కు తనయుడు. కనిపిస్తోన్న కథానాయిక ఖుషీ కపూర్ శ్రీదేవి రెండో కూతురు, జాన్వీకి సిస్టర్. లవ్ యప్ప అనేది గతంలో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లవ్ టుడేకు అఫీషియల్ రీమేక్. హిందీలోకి రీమేక్ అవుతోంది. బాలీవుడ్ కు చెందిన పెద్ద కుటుంబాల పిల్లలు ఖాన్ అండ్ కపూర్ కిడ్స్ ఇందులో హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అందుకే ఆమీర్ ఖాన్ ఖుషీని చూస్తే శ్రీదేవి గుర్తుకు వస్తుంది అన్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ కపూర్ ఫ్యామిలీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.